ఓం నమో వెంకటేశాయ. చలత్కనకకుండలోల్లసిత దివ్యగండస్థలం చరాచర జగన్మయం చరణపద్మగంగాశ్రయం చతుర్విధ ఫలప్రదం చర్మపీఠమధ్యస్థితం చిదం శమఖిలాస్పదం దశరథాత్మజం చింతయే. దివ్యమైన కర్ణకుండలముల చేత అలంకృతమైన గండస్థలము కలిగినవాడు, సర్వవ్యాపి, గంగకు జన్మనిచ్చిన పాదపద్మములు కలిగినవాడు, ధర్మాది పురుషార్థ ప్రదాత, చిదానందాత్మకమైన శరీరముచే భాసిల్లే శ్రీరామునికి తదభిన్న శ్రీనివాస పరబ్రహ్మకి నమస్కరిస్తూ ఆ స్వామి యొక్క దయా విశేషం చేత ప్రపంచ ప్రజలందరూ కూడా ధర్మపథంలో వెలుగొందాలనే దివ్య సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అయోధ్యాకాండ ప్రవచన కార్యక్రమంలో ఈరోజు ప్రవచన కార్యక్రమాన్ని మనం సత్సంకల్ప వాక్యాలను కలిసి పలుకుతూ ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అధ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకం వ్యాఖ్యాన పురస్సరం ద్వ్యధికశతతమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకి గిరి సంభూత
రామసాగరగామిని ఉనాతి భువనం పుణ్యా రామాయణ మహానది శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గురువర్తే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామ శరణం మమ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 200 సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. సాంత్వయిత్వా తు తాం రామః రుదంతీం జనకాత్మజాం ఉవాచ లక్ష్మణం తత్ర దుఃఖితో దుఃఖితం వచః. భరతుడు రామచంద్రునికి దశరథ మహారాజు గతించినటువంటి విషయాన్ని తెలియజేస్తే రాముడు ఎంతగా విలవిలలాడిపోయాడో, ఎంతగా బాధపడ్డాడో మనం విన్నాం, తెలుసుకున్నాం. తన వలనే తన తండ్రి గతించాడనే వార్తను రాముడు జీర్ణించుకోలేక తాను ఇప్పుడే కాదు 14 సంవత్సరముల తర్వాత వనవాసం పూర్తయిన తర్వాత కూడా నేను అక్కడికి అయోధ్య నగరానికి వెళ్ళలేను, వెళ్ళినా నాకు మార్గనిర్దేశనం చేసేవారు, నాకేదైనా చెప్పేటటువంటి వారు, నాకు ఆధారమైనటువంటి వారు అయోధ్య నగరంలో ఎవరు ఉంటారు అని చెప్పి బాధపడుతూ ఉంటే, మరి భరత శత్రుఘ్నుడు లక్ష్మణుడు వీరు అన్నయ్య, తండ్రికి అత్యంత ప్రియమైనటువంటి నీవు తండ్రికి ఉదక కార్యములను, ఆ తర్పణాదులను ఇచ్చినట్లయితే తండ్రి గారు ఆనందిస్తారు, తరిస్తారు, కావున ఆ కార్యాన్ని నిర్వర్తించాలి అని అంటూ ఉన్నాడు. మరి ఒక పక్క సీతాదేవి కళ్ళ నిండా నీటితోటి తన మామగారైనటువంటి దశరథ మహారాజు గతించినటువంటి ఆ శోకాన్ని ఆపుకోలేక, రామచంద్రుని యొక్క దీనావస్థను చూడలేక, తలపైకెత్తి కనీసం రాముని కళ్ళలో కూడా చూడలేక అంతటి శోకంతో సీతాదేవి కూడా బాధపడుతూ ఉంటే, ఇంకా సీతాదేవిని ఓదార్చాలి. ఇక్కడ చూడండి, రామచంద్రుడు తన తండ్రి గతించి బాధపడుతూ ఉన్నాడు, సీతాదేవి మామగారు గతించాడని చెప్పి సీతాదేవి బాధపడుతూ ఉన్నది. సహజంగా అయితే ఏమనిపిస్తుంది, పాపం తండ్రి గతించిన వాడు కావున సీతాదేవి వచ్చి రాముణ్ణి ఓదార్చాలి అని చెప్పి అనుకుంటారు. కానీ ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా యజమాని తన వారిని ఓదార్చే స్థితిలో ఉండాలి తప్ప తాను దీనమైన స్థితిని పొందకూడదు అని. అంటే తాను దీనంగా శోకిస్తూ ఉన్నప్పటికీ కూడా తన భార్య అయినటువంటి సీతాదేవి ఆ విధంగా శోకిస్తూ ఉంటే రాముడు ఆమెను ఓదార్చుతూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, రామ రుదంతీం జనకాత్మజాం. రాముడు బాధపడుతూ ఉన్నటువంటి, మామగారు గతించడంతో శోకిస్తున్నటువంటి ఆ సీతాదేవిని జనకాత్మజాం, జనక మహారాజు యొక్క కుమార్తె అయినటువంటిది అని. ఇంతగా బాధపడుతున్నది అంటే దశరథ మహారాజు గారికి కుమార్తె కాకపోయినా కర్మనిష్ఠుడైనటువంటి గొప్పవాడైనటువంటి జనక మహారాజు యొక్క కుమార్తె. ఆయన వివాహం చేస్తూ పతివ్రత మహాభాగా ఛాయే వానుగతా సదా అని చెప్పంటూ కన్యాదానంగా మరి ఆ వివాహం చేస్తూ రామచంద్రమూర్తికి అర్పించాడు కదా. అర్పించేటప్పుడు నిన్ను అనుసరించి ఉంటుంది, ఛాయలాగా అనుసరించి ఉంటుంది పతివ్రత అంటే. పతివ్రత అంటే అర్థమేమిటి అంటే, భర్త బాధపడితే తాను బాధపడుతూ, భర్త యొక్క సంతోషాన్ని తన సంతోషంగా భావిస్తూ, భర్త కనుక దూరమైతే జీవించలేకుండా భర్త యొక్క ఆలోచనలోనే ఉండేటటువంటి ఆమెను పతివ్రత అని చెప్పి అన్నారు. వెంటనే మనకు అనిపిస్తుంది, మరి సీతాదేవి రాముడికి దాదాపు సంవత్సర కాలం దూరమైంది కదండి, ఎలాగున్నదండి? మరి పతివ్రత అంటున్నారు కదా, ఎలా ఉన్నది అని అంటే అక్కడ కూడా మనకు సుందరకాండలో దీటైనటువంటి సమాధానం అనేది ఉన్నది. అక్కడ సీతాదేవి ఆ అశోకవనంలో కూర్చుని చుట్టూ ఉండేటటువంటి చెట్లను కానీ, ఆ రాక్షస స్త్రీలను కానీ, శిల్పములను కానీ ఏమీ చూడకుండా రామమే వానుచింతయంతి అని చెప్పి రామమేవ పశ్యంతి, రాముణ్ణే చూస్తూ ఉన్నది ఆవిడ. అంటే ఏమిటి?
శారీరకంగా ఆమె లంకా నగరంలో ఉన్నప్పటికీ కూడా మానసికంగా రాముడితోటే ఉన్నది, రాముణ్ణే తలుచుకుంటూ ఉన్నది, రాముణ్ణే మనస్సులో ధ్యానిస్తూ ఉన్నది. ఆ ఎదుటిగా ఉన్న వాటిని కూడా వేటిని చూడటం లేదు అని చెప్పి అన్నారు. అలా రామచింతన తత్పరయ్యి రాముని యందు మనస్సు లగ్నం చేసి ఉన్నది కనుకనే ఆమె ఆ విధంగా ఉండగలిగిందనమాట. అందుకనే ఇక్కడ మరి జనకాత్మజాం అని చెప్పారు. జనక మహారాజు ఏ లక్షణమైతే సీతాదేవిలో చెప్పాడో ఆ లక్షణము పరిపూర్ణంగా ఉన్నటువంటిది సీతాదేవి అని అంటూ, మరి రాముడికి బాధ కలిగించేటటువంటి విషయం ఏదైనా సీతాదేవికి మరింతగా బాధ కలిగిస్తుంది. రాముడు తండ్రి అయినటువంటి దశరథ మహారాజు విషయంలో కూడా సీతాదేవి తన తండ్రి విషయంలో ఎంత గొప్పగా ఆత్మీయతతోటి ఆదరంతో ఉంటుందో దశరథ మహారాజు విషయంలో కూడా సీతాదేవి అంత ఆదరంగా ఉంటుంది. అందుకనే సీతాదేవి అంతగా బాధపడుతూ ఉంటే ఆమెను సాంత్వయిత్వ మంచి మాటలతోటి రామచంద్రమూర్తి ఓదార్చి సాంత్వనపరిచి దుఃఖిత తత్ర లక్ష్మణం దుఃఖితం లక్ష్మణం వచః ఉవాచ, తాను దుఃఖంలో ఉండి కూడా ఆమెను ఓదార్చుతూ ఆ పక్కనే దుఃఖపడుతూ బాధపడుతూ ఉన్నటువంటి లక్ష్మణునితోటి ఇలా అంటున్నాడు రామచంద్రమూర్తి. ఆనయేంగుది పిణ్యాకం చీరమాహరచోత్తరం జలక్రియార్థం తాతస్య గమిష్యామి మహాత్మనః. నాయనా లక్ష్మణ, ఇంగుది పిణ్యాకం ఆనయా, గార చెట్ల యొక్క గింజలతో చేసినటువంటి పిండి ఏదైతే ఉంటుందో ఆ పిండిని తీసుకురా నాయనా. అంటే అక్కడ గార చెట్లు ఇంగుదీ వృక్షం అనే ఎందుకు అన్నారు అంటే ఇంగుదీ వృక్షాన్ని తాపసతరుహు, ఇంగుదీ తాపసతరుహు అని అంటారు అమరకోశంలో. అంటే తాపసజనులందరూ కూడా ఆ ఇంగుదీ వృక్షం యొక్క ఫలములను వాటిని కూడా ఆహారంగా స్వీకరిస్తూ ఉంటారు. ఆ విత్తులను ఫలములను వాటిని ఆహారంగా స్వీకరిస్తూ ఉంటారు. అందువలన ఆ ఇంగుదీ వృక్షము యొక్క గింజలతో చేసినటువంటి పిణ్యాకం పిండి ఏదైతే ఉన్నదో ఆ పిండిని అందు నుంచి నూనె కూడా వస్తుందిట. అలా నూనె తీయకుండా ఉన్నటువంటి గింజలను పొడి చేసినట్లయితే వాటిని ముద్దగా చేయడానికి అవకాశంగా ఉంటుంది. కావున అలాగా ఇంగుదీ వృక్షం యొక్క గింజలతో చేసిన ఆ ముద్దను పిండిని తీసుకురావయ్యా. వాటితో పాటుగా చీరం ఉత్తరం ఆహర్చ, ఒక నారవస్త్రాన్ని ఉత్తరీయాన్ని కూడా తీసుకురా అని అన్నాడు. ఎందుకంటే స్నానం చేసి మరి తండ్రికి తర్పణములు ఇవ్వాలి కావున, అదేవిధంగా పిండ ప్రదానాదులను నిర్వర్తించాలి కావున మరి నారవస్త్రమును ఉత్తరీయమును తీసుకురమని అన్నారు. అందుకనే పితృకార్యములు చేసే సందర్భంలోనూ అటువంటప్పుడు వస్త్రం అంటే 2 వస్త్రములు అనేవి తప్పనిసరిగా ఉండాలి అని చెప్పి, అంటే పంచ ఉత్తరీయము 2 తప్పనిసరిగా ఉండాలి, ఏకవస్త్రంతో చేయకూడదు అని కూడా మనకు పెద్దలు చెబుతారు. అందుకని ఇక్కడ చీర అంటే నారవస్త్రము, అలాగే ఉత్తరీయము ఉత్తరీయం కూడా తీసుకురా. మహాత్మనః తాతస్య జలక్రియార్థం గమిష్యామి, మహాత్ముడైనటువంటి వాడు మన తండ్రి గారు దశరథ మహారాజు గారికి జలక్రియార్థం తర్పణములు ఇవ్వడానికి మనం వెళ్ళాలి, నేను ఆ తర్పణములు ఇవ్వడానికి వెళతాను. కావున ఆ గారవృక్షం యొక్క గింజలతో చేసినటువంటి పిండిని అలాగే నారవస్త్రములను ఉత్తరీయమును కూడా తీసుకురావయ్యా, వెళతాను అని అంటూ సీతాపురస్తాద్వ్రజతు త్వమేనామభితో వ్రజ అహం పశ్చాద్ గమిష్యామి గతిస్త్వేషా సుదారుణ. మరి జలక్రియార్థం అంటే మందాకిని దగ్గరికి చిత్రకూట పర్వతం పైన సీతారామ లక్ష్మణులు ఉన్నారు. అక్కడికే మరి భరతుడు కూడా వచ్చాడు. జలక్రియ సలిలక్రియలు అంటే ఆ తర్పణములు ఇవ్వడానికి నదీ తీరానికి వెళ్ళాలి కదా, నది పర్వతం కింద ప్రవహిస్తూ ఉన్నది, అక్కడికి వెళ్ళాలి కదా, మరి అందరం వెళదాము అని చెప్పి అంటూ ఆ వెళ్ళేటటువంటి దాంట్లో కూడా ఒక సంప్రదాయము నియమములనే ఉన్నాయి. ఇలాగా పితృకార్యముల విషయంలోనూ అశుభకరమైనటువంటి విషయంలో వెళ్ళేటప్పుడు యజమాని ముందు వెళ్ళకూడదుట, యజమాని వెనకాల ఉండాలి. ముందు ఆ స్త్రీలను పంపించి ఆ తరువాత చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వారిని, చిన్నపిల్లలు అంటే చిన్నవాళ్ళు అని అర్థం, ఇక్కడ తనకంటే చిన్నవాళ్ళు అని, తనకంటే చిన్నవాళ్ళని పంపించి ఆ వెనక ఇతడు వెళ్ళాలి అనేది నియమం. అందుకనే ఇక్కడ సీతా పురస్తాత్ వ్రజతు, సీతాదేవి ముందు నడిచి వెళుతూ ఉండాలి. త్వం ఏనాం అభితః
వ్రజ, నీవు ఆమెను అనుసరించి ఆమె తర్వాత నీవు నడుస్తూ వెళ్ళు. అహం పశ్చాత్ గమిష్యామి, నేను మీ వెనకాల వస్తాను అని చెప్పి అంటున్నాడు. సీతాదేవి ముందు నడిచి వెళితే ఆ వెనకాల చిన్నవాడైనటువంటి తనకంటే చిన్నవాడైన లక్ష్మణుడు వెళితే ఆ వెనకాల పెద్దవాడైనటువంటి రామచంద్రుడు వెళ్ళాలనే విషయాన్ని కూడా తెలియజేస్తూ వెళ్ళాలి. సుదారుణ గతి ఏషాహి, ఈ వెళ్ళడం ఏదైతే ఉన్నదో దారుణమైనటువంటి పరిస్థితి అన్నాడు. ఎందుకు అంటే వనవాసానికి వచ్చేటప్పుడు కూడా రామచంద్రమూర్తి ఆ గతిని దారుణమైనటువంటి గతి, దారుణమైనటువంటి మార్గము అని చెప్పి అనలేదు. ఎప్పుడు ఇది దారుణమైనటువంటి గతి అని ఎందుకు అంటున్నాడు అంటే ఇక్కడ ఈ భరింత హృదయాన్ని చీల్చివేసేటటువంటిది, వెళ్ళేటటువంటిది తర్పణాలు ఇవ్వడానికి వెళుతున్నారు. అందుకనే ఇది దారుణమైనటువంటి గతి అని చెప్పి అంటూ ఏషాహి, ఈ అమంగళకరమైనటువంటిది, అలాగే దుఃఖాన్ని కలగజేసేటటువంటిది, ఇది దారుణమైనటువంటి మార్గము. ఈ మార్గంలో అక్కడ సీతాదేవి ముందు పెడుతుంది, ఆ తరువాత నీవు వెళ్ళాలి, ఆ వెనకాల నేను రావాలి అని చెప్పి అంటున్నాడు. ఇది ఆచరించవలసినటువంటి సంప్రదాయం. అయితే మరొక విషయం ఏమిటి, అశుభకరమైనటువంటి వాటిల్లో ఇలాగ పిల్లల ముందు వెళ్ళడం, అదే ముందు స్త్రీలు, ఆ తర్వాత చిన్నవాళ్ళు, ఆ తర్వాత పెద్దవాళ్ళు అని ఉంటే, శుభకరమైనటువంటి కార్యములలో మాత్రము ముందు ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు మగవాళ్ళు వెళితే ఆ తర్వాత స్త్రీలు వెళ్ళాలి అనేది ఇక్కడ నియమంగా మనకు సంప్రదాయంగా తెలియజేస్తూ ఉన్నారు. ఆ విధంగా పాటించాలి అని. అలాగే ఇక్కడ రామచంద్రమూర్తి మనం అందరం ఇలాగా వెళదాము, సీతాదేవి ముందు నడుస్తుంది, ఆ తర్వాత నీవు, ఆ తర్వాత నేను వస్తాను, అన్నీ సిద్ధం చేసి నడవండి అంటూ తతో నిత్యానుగస్తేషాం విదితాత్మా మహామతి మృదుర్దాంతశ్చ శాంతశ్చ రామే చ దృఢభక్తిమాన్. ఇక వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ బయలుదేరటానికి సిద్ధపడుతూ ఉంటే వీళ్ళందరి దుఃఖాన్ని చూస్తూ ఉండి ఏమీ మాట్లాడలేక పక్కన నుంచొని ఉన్నారు ఆయన సుమంత్రుల వారు. ఆయన ఎటువంటి వారో చెబుతూ తతః, ఆ తరువాత తేషాం నిత్యానుగః అని అంటూ వీరందరినీ కూడా ఎల్లప్పుడూ అనుసరించి ఉండేటటువంటి వాడు, అంటే రఘువంశంలో ఉన్నటువంటి వారిని అనుసరించి ఉండేవాడు. అలాగే రాముడితో ఉండాలి అని ఎప్పుడు కోరుకునేవాడు, అనుచరుడు అయినటువంటి వాడైన ఇంకా ఆ సుమంత్రుల వారు. మృదుః దాంతః శాంతశ్చ, మృదు స్వభావం కలిగిన వాడు. దాంతః అంటే తనకు ఏ భావములు కలిగినప్పటికీ కూడా ధర్మానికి కట్టుబడి, తనకు కలిగే భావములు కాదు ధర్మానుగుణమైనటువంటి భావాలనే ఆచరించాలనుకునేవాడు. శాంత స్వభావం, ఎంతటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా కోపం తెచ్చుకోనటువంటి వాడు. రామేచ దృఢభక్తిమాన్, రాముని యందు దృఢమైనటువంటి భక్తి విశ్వాసములు కలిగినటువంటి వాడైన సుమంత్రస్తైర్నృపసుతై సార్ధమాశ్వాస్య రాఘవం అవాతారయదాలంబ్య నదీం మందాకినీం శివాం. ఇక సుమంత్రుల వారు సీతారామ లక్ష్మణులను, భరత శత్రుఘ్నుని వారిని కూడా ఓదార్చుతూ దగ్గరకు వచ్చి ఓదార్చి శాంతపరిచి వారితో కూడా కలిసి మరి ఆ దశరథ మహారాజుకి, వారితో వల్లి దశరథ మహారాజుకి తర్పణాదులను ఇప్పించడం కోసం వారితో తాను కూడా వెళ్ళడానికి సిద్ధపడి రామచంద్రుణ్ణి ఆలంబ్య చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఉన్నారట. ఇక్కడ గమనించవలసింది, ఈ ఏదైనా పితృకార్యాలు కానీ దుఃఖకరమైనటువంటి సందర్భాలలో ఆ కార్యాన్ని నిర్వర్తించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఆలంబనంగా, ఆధారంగా ఖచ్చితంగా ఒకళ్ళు ఉండి తీరాలి. ఎందుకు అంటే వాళ్ళు చూడటానికి ధైర్యంగా ఆ పితృకార్యాలను నిర్వర్తిస్తున్నట్లుగా ఉండవచ్చును, కానీ వారి యొక్క మనస్సులో ఎంతో బాధ, దిగులు ఇవన్నీ ఉంటాయి. దానితో వాళ్ళు ఎప్పుడైనా పడిపోయే ప్రమాదము, అదేవిధంగా ధైర్యాన్ని కోల్పోయే ప్రమాదము ఉన్నది. అందువలనే పితృకార్యాలు నిర్వర్తించేటప్పుడు ఆధారంగా ఖచ్చితంగా ఎవరో ఒకరు ఆలంబనంగా ఉండి తీరాలి. అందుకనే ఇక్కడ రాముడికి ఆలంబనంగా రాముడి యొక్క చెయ్యి పట్టుకుని నడిపించడానికి సుమంత్రుల వారు వచ్చి రాముడి చెయ్యి పట్టుకుని ఆ మందాకిని నది దగ్గరికి తీసుకువెళుతూ శివాం మందాకిని నదీం అవాతారయతు,
అంటే మంగళకరమైనది అన్నాడు. మంగళకరమైనది ఏమిటండి ఈ సందర్భంలో అని అంటే, ఆ మందాకిని నది అందరి పితృదేవతలను తరింపజేసేటటువంటిది. అంటే ఏమిటి? ఇప్పుడు చేస్తున్నటువంటి పితృకర్మలు అలా విధంగా ఈ తర్పణాలు ఇవ్వటం కొంత దుఃఖకరమైనటువంటివి, అంటే దుఃఖంతో చేసేవి అయినప్పటికీ కూడా అవి చేయటం ద్వారా వచ్చినటువంటి ఫలం ఏదైతే ఉన్నదో పితృదేవతలకు, ఆ దశరథ మహారాజుకి తృప్తి, అదేవిధంగా తరించటము, అది మరి మంగళకరమైనది కదా. అందుకనే ఏమంటున్నాడు ఇక్కడ, మందాకిని నదీం, తనలో స్నానం చేసినటువంటి వారికి, తన జలము ద్వారా తర్పణము ఇచ్చినటువంటి వారికి, ఎవరికైతే తర్పణిస్తో వారందరికీ కూడా ముక్తిని, అదేవిధంగా సార్థకతను చేకూర్చేది, తరింపజేసేటటువంటిదైన ఆ మందాకిని నది దగ్గరికి మరి సుమంత్రుల వారు ఆ రాముణ్ణి, అదేవిధంగా ముందు వారు సీతాదేవి లక్ష్మణుడు వెళ్తూ ఉంటే సుమంత్రుడు రాముణ్ణి చేతితో పట్టుకుని ఆ మందాకిని నది దగ్గరికి తీసుకువెళుతూ ఉన్నారు. తేసు తీర్థం తతఃకృచ్ఛ్రాత్ ఉపాగమ్య యశస్వినః నదీం మందాకినీం రమ్యాం సదా పుష్పిత కాననాం. యశస్వినః తే, కీర్తిమంతులైనటువంటి ఆ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎందుకు ఆ విధంగా అంటున్నారు అంటే, ఎంత దుఃఖంలో ఉన్నా కర్తవ్యాన్ని విడిచిపెట్టడం లేదు, ఏడుస్తూ ఉన్నా సరే తాము చేయవలసినటువంటి పనులను చేస్తూనే ఉన్నారు. అందుకనే ఇక్కడ యశస్విన, కీర్తిమంతులైనటువంటి ఆ సీతారామ లక్ష్మణుడు, భరతుడు శత్రుఘ్నుడు కూడా సుతీర్థం, దిగి స్నానము చేయటానికి వీలైనటువంటిది, మంచి స్నానం చేయడానికి యోగ్యమైనటువంటిది, రమ్యాం, మనోహరమైనటువంటిది, సుందరమైనటువంటిది, సదా పుష్పిత కారణం, ఆ నది ఒడ్డున ఎప్పుడూ కూడా వనం, అంటే దట్టమైనటువంటి చెట్లతోటి, వనంతో ఎప్పుడూ పుష్పిస్తూ ఫలిస్తూ జీవులకు ఆనందాన్ని ఇచ్చేటటువంటిది అయిన ఆ నదిని కృచ్ఛ్రాత్, చాలా కష్టంగా ఉపాగమ్య దగ్గరికి వచ్చారు. అంత కష్టంగా ఎందుకు వచ్చారు అని అంటే, వీళ్ళు బాధపడుతూ ఉన్నారు. చకచకా ఒడివడిగా నడుచుకు రావడానికి వాళ్ళు ఏమీ ఉత్సవానికి వెళ్ళడం లేదు, బాధపడుతూ ఉన్నారు. ఆ బాధ ఉద్వేగం ఎక్కువైనప్పుడు ఒక చోట ఆగటం, కాసేపు బాధపడటం, మళ్ళీ రావటం, అలాగా చాలా మెల్లగా శక్తిహీన, అంటే శరీరంలో శక్తి లేనట్లుగా మెల్లమెల్లగా నడుచుకుంటూ మధ్య మధ్యలో బాధపడుతూ ఆగుతూ వాళ్ళు రావటం వల్ల అకృచ్ఛ్రాత్, ఎంతో కష్టంతో ఆ మందాకిని దగ్గరికి వచ్చారు అంటూ, శీఘ్రశ్రోత్ర సమాసాద్య తీర్థం శివమకర్దమం శిశిచుస్తూదకం రాజ్ఞే తాతై తత్తే భవత్వితి, తాత ఏ తత్తే భవత్వితి అని చెప్పి అంటూ ఇంకా అక్కడికి వచ్చి, ఇంకా తాత అంటే తండ్రిని తలుచుకుంటూ అక్కడికి వచ్చి, అకర్దమం, బురదలైనటువంటి చోటకి వచ్చారు. అది కూడా రావటం కూడా అక్కడ ఆ పితృకార్యాలు అవి నిర్వర్తించాలి అంటే నదిలోకి దిగాలి. అదేవిధంగా ఆ ఒడ్డున కూర్చుని చేయవలసినటువంటి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. అందుకనే బురదలైనటువంటి చోట, శుభ్రంగా ఉన్నటువంటి చోట ఈ పితృకార్యాలను నిర్వర్తించాలి. కావున అలాగా బురద లేకుండా శుభ్రంగా ఉన్నటువంటిది అయిన, ఒడ్డు కలిగినటువంటిది అయిన ఆ ప్రాంతానికి వచ్చి, ఇంకా వీరు ముఖ్యంగా రాముడు లక్ష్మణుడు వీళ్ళు కూడా, రామచంద్రమూర్తి నీటిని చేతి నిండా తీసుకుని, తాత తండ్రి, పితృలోకానికి చేరినటువంటి నీకు ఏతత్ భవతు, మేము ఇచ్చేటటువంటి ఈ తర్పణము మీకు చెందుగాక, ఈ తర్పణం చేత మీరు తృప్తి పొందుదరుగాక అని చెప్పి తర్పణం ఇచ్చారట వారు. అంటే ఆ నదీ తీరానికి వచ్చి ఆ నదిలో స్నానం చేసి, నది ఒడ్డున కొంత నీరు చల్లి శుభ్రం చేసి, ఇంకా అప్పుడు రాముడు అలాగే మిగతా అన్నదమ్ములు వీరందరూ కూడా దశరథ మహారాజుకి జలతర్పణములను, ఆ తిలతర్పణములను ఇచ్చారు అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఇక్కడ కొన్ని సందర్భం వారందరూ ఇచ్చారు అంటే, మరి సీతాదేవి కూడా దశరథ మహారాజుకి తర్పణం ఇచ్చిందా అని అంటే, కొన్ని చోట్ల మనకు స్మృతులలో స్త్రీలు కూడా తర్పణం ఇచ్చేటటువంటి సంప్రదాయం అనేది కనిపిస్తూ ఉన్నది. అయితే ఇక్కడ ఈ వాక్యంలో అన్వయంలో చెబుతూ, సీతారామ లక్ష్మణుడు భరత శత్రుఘ్నుడు వీళ్ళందరూ స్నానం చేశారు ఆ నదిలో, అలాగే సీతాదేవి తర్పణములు ఇవ్వలేదు, రాముడు లక్ష్మణుడు భరత శత్రుఘ్నుడు వీళ్ళు మాత్రమే తర్పణములు ఇచ్చారు అనే
వ్యాఖ్యానం కూడా మనకు కనిపిస్తూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ కూడా స్త్రీలు తర్పణం ఇచ్చారా ఇవ్వలేదు, సీతాదేవి ఇచ్చిందా ఇవ్వలేదా, లేకపోతే స్త్రీలు తర్పణములు ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనే దానికి లోకాచారములు కూడా కొన్ని చోట్ల గోచరిస్తూ ఉన్నాయి. కొన్ని చోట్ల ఇవ్వవచ్చును అని కూడా మనకు శాస్త్రంలో కూడా కొన్ని ప్రమాణములు అనేవి కొన్ని చోట్ల లోకాచారంగా తెలియజేశారు. ఈ విధంగా వారు ఆ తీరమునందు చేరి ఆ మందాకి నదీ తీరంలో దశరథ మహారాజుకి తర్పణములు ఇచ్చారు. ప్రగృహ్య చ మహీపాల జలపూరితమంజలిం దిశమ్యామ్యామభిముఖో రుదన్ వచనమబ్రవీత్. రాముడు చేతి నిండా కూడా తీర్థాన్ని జలమును తీసుకుని దోసిలి బట్టి యామ్యాం దిశం అభిముఖ దక్షిణ దిక్కుకి చూస్తూ ఎలా తర్పణం ఇచ్చారనే దాని గురించి చెబుతూ దక్షిణ దిక్కుకి ఎదురుగా నిలబడినటువంటి వాడై రుదన్ వచనం అబ్రవీత్. ఈ విధంగా బాధపడుతూనే ఇలాగా తండ్రిని ఉద్దేశించి ఇలా చెబుతూ ఉన్నాడు. ఏతత్తే రాజశార్దూల విమలం తోయమక్షయం పితృలోక గతస్యాద్య మద్దత్తముపతిష్టతు. ఇంకా మంత్రం చెప్పి అంటే తర్పణములు ఇచ్చేటప్పుడు ఏ వాక్యం చెప్పాలో ఆ వాక్యాన్ని ఇక్కడ చెప్పేస్తున్నాడు రామచంద్రమూర్తి. ఏమంటున్నాడు? రాజశార్దూల రాజశ్రేష్ఠుడా ఓ దశరథ మహారాజా తండ్రి, మద్దత్తం నా చేత ఇయ్యబడినటువంటి ఏతత్ విమలం ఈ నిర్మలమైనటువంటి ఈ జలమే ఈ ఉదకమే అక్షయం నశించనిదే అక్షయమైనటువంటిదై పితృలోకంగతస్య పితృలోకాన్ని చేరినటువంటి నీకు ఉపతిష్టతు చేరుగాక. నేనిచ్చేటటువంటి జలతర్పణమే నీకు అక్షయ తృప్తిని కలుగజేసి ఆనందింపజేయుగాక అని అన్నారు. పితృదేవతలు కూడా తమ వంశంలో పుట్టినటువంటి తర్వాత వారి నుండి ఏమీ కోరుకోరుట. గుక్కెడి నీళ్లు వాళ్ళు వదిలితే చాలుట. వీళ్ళు ఇచ్చినటువంటి ఆ గుక్కెడి నీళ్లతోటే ఆ తర్పణము చేతనే ఆ పితృదేవతలు ఎంతో ఆనందించి అక్షయ తృప్తిని పొంది వంశాభివృద్ధి కలగాలి, వీళ్ళ యొక్క పరంపర నా వంశం పరంపరగా వృద్ధి చెందాలి, సంతానాభివృద్ధి కలగాలి అని చెప్పి పరిపూర్ణమైనటువంటి మనస్సు చేత ఆశీర్వదిస్తారు. ఇదే వేదంలో కూడా మనకు ఈ విషయాన్ని తెలియజేస్తుంది. ఈ విషయాన్ని చెబుతారు. అంటే ఇచ్చేటటువంటి కాసిని నీళ్లతోటే అక్షయమైనటువంటి తృప్తిని పొందేటటువంటి వారు పితృదేవతలు. మరి అటువంటి తర్పణములు అటువంటి పితృకార్యములు కూడా చెయ్యకపోతే ఇంకా ఎందుకండి జీవితాలు. కావున ఇక్కడ చూడండి, తండ్రి దశరథ మహారాజా నేను ఇచ్చేటటువంటి ఈ జలతర్పణము పితృలోకానికి వెళ్ళినటువంటి నీకు అక్షయ తృప్తిని కలుగజేయుగాక అని చెప్పి అంటూ మరి ఆయన రామచంద్రమూర్తి తర్పణములను ఇచ్చాడు. ఇక్కడ తిలోదకములు అని చెప్పి అంటే జలతర్పణము, అదేవిధంగా ధర్మోదక ప్రదానము ఇవన్నీ కూడా చేసినట్లుగా మనకు తెలుస్తున్నది. ఇంకా ఆ తర్వాత తతో మందాకినీ తీరాత్ ప్రత్యుత్తీర్య సరాఘవ పితుశ్చకార తేజస్వి నివాపం భ్రాతృభిః సహా. ఇలా తర్పణములు ఇచ్చిన తర్వాత ఆ రామచంద్రమూర్తి తేజస్వి సహా అంటే తాను బాధపడుతున్నప్పటికీ కూడా తండ్రికి ఈ మాత్రమైనా సరే తాను చెయ్యగలిగాను అని ఒక సంతృప్తి అనేది రామచంద్రుడిలో కొద్ది కొద్దిగా కలుగుతూ ఉన్నది. అందుకనే తేజస్వి తేజోవంతుడైనటువంటి సహ రాఘవ ఆ రామచంద్రుడు భ్రాతృభిః మందాకినీ తీరాత్ ప్రత్యుత్తీర్య తన తమ్ముళ్లతో కలిసి ఆ మందాకినీ తీరానికి పూర్తిగా గట్టెక్కి ఒడ్డుకు వచ్చి ధర్మోదక ప్రదానం చేసిన తర్వాత పితుః నివాపం చకార తండ్రికి పిండ ప్రదానాదులన్నింటినీ కూడా నిర్వర్తించాడు అని చెప్పి అంటూ ఉన్నారు. ఇక్కడ బాధపడుతూ అని చెప్పి అన్నారు తప్ప కన్నీళ్లు కార్చుతూ అని చెప్పి అనలేదు. ఎందుకు అంటే పితృకార్యములు చేసేటటువంటి సందర్భంలో ఆ పిండ ప్రదానాలు చేసేటప్పుడు కానీ లేకపోతే తర్పణములు విడిచేటప్పుడు కానీ ఈ చేసేటటువంటి వారు కార్చేటటువంటి ఆ కన్నీరు ఏదైతే ఉందో ఆ కన్నీటిని పితృదేవతలు తాగవలసినటువంటి స్థితి వస్తుందిట. అందుకనే బాధ అనేది మనస్సులో ఉన్నప్పటికీ కూడా
వీళ్ళు ఏడుస్తున్నప్పటికీ కూడా కన్నీళ్లు ఆ విధంగా జాలువారే విధంగా ఏడుస్తూ ఆ కార్యాలను పితృకార్యాలను చేయకూడదు. అంటే ఏమిటి, మామూలుగా బాధపడినప్పటికీ ఏడిచినప్పటికీ కన్నీళ్లు వచ్చినప్పటికీ కూడా ఆ తర్పణములు విడిచేటువంటి సందర్భంలోనూ ఆ పిండ ప్రదానాదులు చేసేటటువంటి సందర్భంలోనూ కూడా కన్నీళ్లు పడకుండా, కన్నీళ్లు రాకుండా జాగ్రత్త పడాలి. లేకపోతే ఈ కన్నీళ్లను కూడా పితృదేవతలు స్వీకరించవలసినటువంటి స్థితి వస్తుంది అని చెప్పి స్మృతి గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఇక్కడ రామచంద్రమూర్తి బాధపడుతూనే, మనస్సులో బాధపడుతున్నప్పటికీ కూడా ఆయన ఆ చెయ్యవలసినటువంటి కార్యములను మాత్రము శ్రద్ధగా చేస్తూ ఉన్నాడు. అందుకనే శ్రద్ధగా చేసేటువంటి వాటిని శ్రద్ధగా చేసేవి కావుననే శ్రాద్ధము అని చెప్పి అంటారు. అలా శ్రద్ధగా తన తండ్రికి ఇవ్వవలసినటువంటి పితృతర్పణములను పిండ ప్రదానాదులన్నింటినీ కూడా ఇస్తూ ఐంగుదంబదరీ మిశ్రం పిణ్యాకం దర్భ సంస్తరే న్యస్య రామస్సు దుఃఖార్తో రుదన్ వచనమబ్రవీత్. ఇక రాముడు బదరీ మిశ్రం ఐంగుదం పిణ్యాకం. బదరి అంటే ఆ రేగి పళ్ళతో కలిసినటువంటి ఈ గారగింజల యొక్క పిండిని కలిపి దాన్ని ముద్దగా చేసి దర్భ సంస్తరే పరిచిన దర్భలు పరిచి ఆ దర్భల మీద ఈ పిండమును ఉంచి ఆర్త సుదుఃఖార్త, దుఃఖంతో ఉన్నటువంటి వాడైనప్పటికీ కూడా, బాధపడుతున్న వాడైనప్పటికీ రుదన్ వచనం అబ్రవీత్, ఆయన బాధపడుతూనే ఈ విధంగా తండ్రికి ఆ పిండ ప్రదానాదులు చేస్తూ ఇదం భుంక్ష్వ మహారాజ ప్రీతో యదశనా వయం యదన్న పురుషో భవతి తదన్నాస్తస్య దేవతాః. చెబుతున్నాడు మహారాజా, దశరథ మహారాజా, ఇదిగో నీ కోసమని చెప్పి ఈ ఆహారాన్ని నేను సమర్పిస్తూ ఉన్నాను, వీటిని గ్రహించవయ్యా, తృప్తి చెందవయ్యా అని చెప్పి అంటూ ఉన్నాడు. యదశనా వయం, మేము ఈ అరణ్యవాసంలో ఏదైతే తింటున్నామో దానినే నీకు కూడా ఈ పిండ ప్రదానంగా సమర్పిస్తూ ఉన్నాము. కావున దీనినే నీవు తృప్తిగా ఆనందంగా స్వీకరించి తృప్తి చెందవయ్యా, తరించవయ్యా అని చెప్పి రాముడు దశరథుడిని ఉద్దేశించి ప్రార్థిస్తూ ఈ విధంగా ఆ పిండ ప్రదానాదులను చేస్తున్నాడు. ఇందులో ఉన్న విశేషం ఏమిటి అంటే యదశనావయం, మేము ఏదైతే ఆహారంగా తీసుకుంటున్నామో ఈ వనవాసంలో అదే నీకు కూడా మేము సమర్పిస్తున్నాము అని అన్నాడు. అంటే దీని ద్వారా ఏం తెలుస్తున్నది, రామచంద్రమూర్తి ఇంగుదీ ఫలములను అదేవిధంగా ఆ రేగి పళ్ళను వీటినన్నిటినీ కూడా తెలుస్తున్నది, మాంసాహారాదులను స్వీకరించలేదు అనే విషయం కూడా దీని ద్వారా తెలుస్తున్నది. కొన్ని సందర్భములలో ఆ సందర్భానుగుణంగా విశేషమైనటువంటి లేకపోతే ప్రత్యేకమైనటువంటి సందర్భంలో ఎక్కడైనా స్వీకరించినట్లుగా ఉన్నప్పటికీ కూడా రామచంద్రుడు సామాన్యంగా ఎక్కడా కూడా మాంసాహారాన్ని స్వీకరించలేదు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూనే యదశనావయం, మేమేదైతే గ్రహిస్తున్నామో ఆహారంగా తీసుకుంటున్నామో దానినే నీకు కూడా సమర్పిస్తున్నాము, దీనినే స్వీకరించి నీవు తృప్తి చెందవయ్యా అని చెప్పి దశరథుడికి మరి ఆ విధంగా జలతర్పణములు ధర్మోదకముల తర్వాత ఆ పిండ ప్రదానములు చేశాడు. ఇక్కడ మరొక విశేషాన్ని కూడా మనకు తెలియజేశారు. యదన్నః పురుషో భవతి తదన్నాస్తస్య దేవతాః. పితృదేవతలు అదేవిధంగా మామూలుగా దేవతలు కూడా దేవతలకు కూడా మనం ఈ ప్రసాదాలను నివేదన చేస్తూ ఉంటాం. కొంతమంది హాస్యంగా అంటూ ఉంటారు, ఏమండి దేవుడు పులిహోర తింటాడా, గారెలు తింటాడా అని చెప్పి ఇలాగా అంటూ ఉంటారు. దేవతలు తినేది తింటే అమృతం తాగుతారండి. మీరు అమృతం తీసుకొచ్చి ఇవ్వగలుగుతారా? మనం అమృతం తీసుకొచ్చి దేవుడి దగ్గర ఇవ్వగలుగుతామా? ఒకవేళ మనకు అమృతం దొరికితే దేవుడికి ఇస్తామా? మనమే తాగేస్తాం కదా. కాబట్టి భగవంతుడు కోరుకునేది ఏమిటి అంటే భక్తుల వద్ద ఏదైతే ఉంటుందో, భక్తులు ఏదైతే గ్రహిస్తారో అది కూడా తాను గ్రహించడానికి స్వీకరించడానికి ఆయన సిద్ధపడతాడు తప్ప తనకు ప్రత్యేకంగా కావాలి అని చెప్పి అనుకోడు. భక్తులు ఏది చేయగలుగుతారో దానినే ఆయన వాత్సల్యంతో భగవంతుడు స్వీకరిస్తాడు అని చెప్పి అన్నారు. ఇక్కడ కొంతమంది మరో రకంగా ప్రశ్నిస్తూ ఉంటాడు, అయితే ఏదైనా స్వీకరిస్తాడా? మరి భక్త కన్నప్ప పరమేశ్వరుడికి మాంసం పెట్టాడు కదండి, మేము కూడా పెడతాము, స్వీకరిస్తాడా అని చెప్పి ఇలా అంటాం. లేకపోతే శబరి రాముడికి అరటి తొక్కలు పెట్టింది కదండి, మేము కూడా పెడతాము, స్వీకరిస్తారా అని చెప్పి కొంత అపహాస్యంగా మాట్లాడుతూ ఉంటారు. ఈ విషయంలో సమాధానం మనం చక్కగా చెప్పచ్చు.
భక్త కన్నప్పకు ఉన్నంతటి భక్తి అంటే ఏమిటి? బ్రతికి ఉండంగానే తన కళ్ళను తీసి పరమేశ్వరుడికి అర్పించేటటువంటి భక్తి కనుక మీకు కూడా ఉన్నట్లయితే ఏది పెట్టినా సరే పరమేశ్వరుడు స్వీకరిస్తాడు. మరి అంతటి భక్తి ఉండదు కానీ ఆ చేసినటువంటి దాంట్లో ఉన్న పరమార్థాన్ని గ్రహించకుండా ఆయన అలా చేశాడని ఏం చేస్తాము అంటే ఆయనకున్నంతటి భక్తి కళ్ళను పీకి పరమేశ్వరుడికి కళ్ళ వెంట రక్తం వస్తున్నది అని చెప్పి తన కళ్ళు బాణంతో పీకి మరి పరమేశ్వరుడికి సమర్పించినటువంటి వాడు ఆయనకు తోచినటువంటి భక్తి అది అంతటి భక్తి కలిగిన వాడు కావున ఆయన ఏది ఇచ్చినా పరమేశ్వరుడు స్వీకరిస్తాడు. శబరి అశక్తతతోటి జీవితాంతము కూడా రాముడి కోసం ఎదురు చూచి 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 అశక్తతతోటి మరి ఆ పళ్ళను ఇచ్చేటటువంటి సందర్భంలో అలా చేసింది అని చెప్పి ఆ సందర్భాన్ని వర్ణిస్తే మరి మీకు కూడా జీవితాంతము భగవంతుని కోసం ఎదురు చూస్తూ శరీరంలో శక్తి క్షీణించిన ప్రాణములు పోయే పరిస్థితి వచ్చినప్పటికీ కూడా భగవంతుణ్ణి నమ్మేటటువంటి స్థితి కనుక ఉన్నట్లయితే తొక్కలే కాదు తొడిమిలిచ్చినా సరే భగవంతుడు ఆనందంగానే స్వీకరిస్తాడు. అక్కడ గ్రహించవలసినది వారిలో ఉన్నటువంటి భక్తిని మనం గ్రహించాలి తప్ప అపహాస్యంగా మాట్లాడటం వివేకవంతుల యొక్క లక్షణము కాదు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? యదన్న పురుషో భవతి తదన్నాస్తస్య దేవతాః. మానవులు ఏ ఆహారములనైతే ఆయా సందర్భములలో స్వీకరిస్తూ ఉంటారో అంటే వారికి దొరికేటటువంటి వారు గ్రహించేటటువంటి ఆహారం ఏదైతే ఉన్నదో అదే ఆహారాన్ని వారు సమర్పించినప్పుడు ఆ దేవతలు సంతృప్తికరంగా ఆనందంగా స్వీకరించి అనుగ్రహిస్తారు అని చెప్పి అన్నారు. ఇక్కడ భావన భక్తి అనేవి తప్పనిసరిగా ఉండవలసినవి అని చెప్పి అందుకనే ఇక్కడ రామచంద్రుడు కూడా తండ్రి దశరథ మహారాజా మరి ఇక్కడ మేము ఈ అడవిలో మేము గ్రహించేటటువంటి ఆహారాన్నే నీకు సమర్పిస్తూ ఉన్నాము, నీవు వీటిని స్వీకరించవయ్యా అని అంటూ తతస్తేనైవ మార్గేణ ప్రత్యుత్తీర్య నదీ తటాత్ ఆరురోహ నరవ్యాగ్రహ రమ్యసానుం మహీధరం. ఆ తర్వాత ఆ పితృకార్యములన్నీ కూడా మందాకిని నదీ తీరంలో ఆ మందాకిని నదిలో పూర్తి చేసి రామచంద్రుడు అలాగే మిగతా వారందరూ కూడా మరలా చిత్రకూట పర్వతానికి నరవ్యాగ్రహ నరుల్లో శ్రేష్ఠుడైనటువంటి ఆ రామచంద్రుడు తేనైవ మార్గేణ ఏ విధంగా అయితే ఆ కొండను చిత్రకూట పర్వతాన్ని దిగి వచ్చారో అదే మార్గంలో ప్రత్యుత్తీర్య ఆ నదిని దాటి ఆ నదిని ఒడ్డుకు వెళ్ళి రమ్యసానం మహీధరం ఆరురోహ రమ్యమైనటువంటి శిఖరములు కలిగిన ఆ చిత్రకూట పర్వతానికి చిత్రకూట పర్వతాన్ని ఎక్కారు. తాము ఉన్నటువంటి పర్ణశాల దగ్గరికి వెళ్ళారు. తతఃపర్ణద్వారం ఆసాద్య జగతీపతి పరిజగ్రాహ బాహుభ్యాం ఉభౌ భరత లక్ష్మణౌ. ఇంకా ఆ పర్ణశాల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా రాముడిలో ఉన్నటువంటి దుఃఖం అనేది ఇంకా తగ్గటం లేదు. పర్ణశాల ద్వారం దగ్గర నుంచుని జగతీపతి జగత్తుకే ఆధారభూతుడైనటువంటి వాడు ఆయన ఆ రామచంద్రుడు పర్ణకుటీ ద్వారం ఆసాద్య ఆ పర్ణశాల యొక్క ద్వారం దగ్గరకు వెళ్ళి సమీపించి బాహుభ్యాం భరత లక్ష్మణ ఉభౌ పరిజగ్రాహ తన చేతులతోటి భరత లక్ష్మణుల ఇరువురిని కూడా దగ్గరకు తీసుకుని వారితో బాధపడుతూ వారిని ఓదార్చుతూ ఉన్నాడు. తాను కూడా బాధపడుతూ ఉన్నాడు. తేషాంతృదతాం శబ్దాత్ ప్రతిశుత్కో అభవద్గిరౌ భ్రాతॄణాం సహ వైదేహ్య సింహానామివ నర్దతాం. ప్రతిశృత్కో భవద్గిరౌ అని చెప్పి అంటూ వాళ్ళు ఆ విధంగా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు వారు బాధపడుతున్నటువంటి ఆ రోదన ఏదైతే ఉన్నదో ఆ శోకము వైదేహ్యాస అలాగే సీతాదేవి కూడా శోకిస్తూ ఉంటే వారి యొక్క ఏడుపు ప్రతిశృత్క అంటే ఆ పర్వతమంతా కూడా ప్రతిధ్వనించిందిట. ఎలా ప్రతిధ్వనించింది అని అంటే సింహానాం ప్రతిశృత్క నర్దతాం సింహానామివ గర్జిస్తున్నటువంటి సింహముల యొక్క ధ్వని అడవి ఎంత పర్వతముల ఎంత కూడా ఏ విధంగా అయితే ప్రతిధ్వనిస్తూ ఉంటుందో మరలా మరలా వినిపిస్తూ ఉంటుందో ఆ విధంగా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు సీతాదేవి వీరందరూ రోధిస్తున్నటువంటి ఆ శోకిస్తున్నటువంటి ఆ శోకధ్వని ఆ చిత్రకూట పర్వతం అంతా కూడా వ్యాపించి ప్రతిధ్వనిస్తూ ఉన్నది. మహాబలానాం మృదతాం కుర్వతాముదకంపితుః విజ్ఞాయతు ములం శబ్దం త్రస్తా
భరత సైనికా. భరతుడు రాముడి దగ్గరికి వస్తూ చిత్రకూట పర్వత ప్రాంతంలోనే తన సైన్యం మొత్తాన్ని కూడా ఆ ప్రాంతంలో అల్లంత దూరంలో విడిచి తాను అదేవిధంగా మరి సుమంత్రుడు వీరితో కలిసి వచ్చాడు కదా. మరి ఇలా వచ్చినటువంటి భరతుడిని దూరం నుంచి ఆ సైన్యంలో వారందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. గమనిస్తూ ఉంటే మరి వీరి యొక్క ఆ ఏడుపు ధ్వని పెద్దగా వినిపిస్తూ ఉన్నది. దానితో పాటుగా వీళ్ళు ఆ చేసినటువంటి ఆ చిత్రకూట పర్వతం మీద నుంచి కిందకి దిగి వచ్చి మందాకిని నదీ తీరంలో వీరు రామలక్ష్మణులు భరత శత్రుఘ్నులు వీళ్ళు చేసినటువంటి ఆ పితృక్రియలు పిండ ప్రదానాలు వీటినన్నింటినీ కూడా వీళ్ళు ఆ సైన్యంలో ఉన్నటువంటి వారు గమనించారు. వాళ్ళు గమనించి శబ్దం విజ్ఞాయ తెలుసుకుని భరత సైనికా త్రస్తాహ, భరతుని యొక్క సైన్యంలో ఉన్న వారందరూ కూడా భయపడుతూ ఉన్నారు. ఏం జరుగుతోంది, ఇంతగా వీళ్ళందరూ ఇలా రోధిస్తూ ఉన్నారు అంటే దశరథ మహారాజు గతించినటువంటి విషయాన్ని భరతుడు రామచంద్రునికి తెలియజేసి ఉంటాడు. అందుకనే వాళ్ళు ఈ విధంగా బాధపడుతూ ఉన్నారు. ఆ విధంగా వాళ్ళు తర్పణాదులన్నింటినీ కూడా చేసి ఉంటారు అని చెప్పి అనుకుంటూ అబ్రువంశ్చాపి రామేణ భరత సంగతో ధ్రువం తేషామేవ మాన్ శబ్ద శోచతాం పితరం మృతం. భరతుడు చెప్పినటువంటి దుర్వార్తను విన్న ఆ రామలక్ష్మణులు సీతాదేవి వీరందరూ కూడా ఇంత పెద్దగా విలపిస్తున్నారా, అయ్యయ్యో ఎంత కష్టం వాళ్ళకి వచ్చింది అని చెప్పి అనుకుంటూ అధవాసాన్ పరిత్యజ్య తం సర్వేభిముఖాస్వనం అప్యేక మనసో జగ్ముహు యథాస్థాన ప్రధావితా. భరతుడు వీళ్ళందరినీ అక్కడ ఆగమని చెప్పాడు. తాను రాముడి దగ్గరే ఉన్నాడు. అలాగే వీళ్ళందరూ కూడా విలపిస్తూ బాధపడుతూ ఉన్నారు. వీళ్ళందరి శోకము యొక్క ధ్వనిని విన్న ఆ సైన్యంలో ఉన్నటువంటి వారు ఆగలేకపోయారు. అయ్యయ్యో మన వాళ్ళకి, మన రాముడికి, భరతుడికి, వీళ్ళందరికీ ఇంతటి దుఃఖం వచ్చిందా, ఇలా దుఃఖపడుతున్నప్పుడు దూరంగా ఉండకూడదు, దగ్గరికి వెళ్ళవలసిందే అని చెప్పి వాళ్ళందరూ అనుకుంటూ సర్వే శ్వాసాన్ తాము ఉన్నటువంటి స్థానం ఏదైతే ఉన్నదో ఆ స్థలమును పరిత్యజ్య విడిచిపెట్టేసి తమ స్వనమభిముఖా, ఎక్కడ నుండి అయితే ఆ ఏడుపు ధ్వని, రోదన ధ్వని వినిపిస్తుందో ఆ ఏడుపు వచ్చేటటువంటి ఆ ధ్వని వైపు అందరూ కూడా పరుగు పరుగున జగ్ముహు ప్రధావిత, పరుగు పరుగున చాలా వేగంగా ఆ శోకధ్వని వినిపించేటటువంటి వైపుకి వెళుతూ ఉన్నారు. హయైరణ్యే గజైరణ్యే రైరణ్యే స్వలంకృతై సుకుమారాస్తథైవాణ్యే పద్భిరేవ నరాయయు. ఇందులో ఆ సైన్యంలో ఉన్నటువంటి వారిలో సుకుమారాహ, కొంతమంది సుకుమారులైనటువంటి వారు, వేగంగా అడవిలో మనం పరిగెత్తలేమో అనుకున్నటువంటి వారు కొంతమంది గుర్రముల మీద, మరికొంతమంది ఏనుగుల మీద, మరికొంతమంది రథముల మీద వాళ్ళు వస్తూ ఉంటే మరి ఇతరులు కొంతమంది ఎవరైతే ఉన్నారో అబ్బే ఈ రథములు ఇవి కాదు, మనం పరిగెత్తుకుంటూ వెళ్ళవలసిందే అని చెప్పి ఆ రథముల్లోంచి దూకి ఈ అడవిలో పరిగెత్తుకుంటూ వచ్చేటటువంటి వారు మరికొంతమంది. ఇలాగా మరి ఆ అన్నదమ్ముల యొక్క రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు సీతాదేవి వీరి యొక్క ఆ శోకధ్వనిని విని భరించలేక, అంటే ఏమిటి, వారు బాధపడుతున్నారని ఆ బాధను భరించలేక వెంటనే వారిని చూడాలి అనే త్వరతోటి, ఆతురతతోటి వీళ్ళందరూ కూడా తమ తమ వాహనములలో వచ్చే సుకుమారమైనటువంటి వాళ్ళు వాహనములలో వేగంగా వస్తూ ఉంటే మరికొంతమంది ఆ వాహనముల మీద నుంచి దూకి దిగి పరిగెత్తుకుంటూ ఆ ధ్వని వచ్చే వైపు, ఆ ఏడుపు ధ్వని వినిపించే వైపుకి పరిగెత్తుకుంటూ వచ్చేస్తూ ఉన్నారు. అచిరప్రోషితం రామం చిర విప్రోషితం యథా ద్రష్టుకామో జనసర్వ జగామ సహసాశ్రమం. ఇంకా వేగంగా పరిగెడుతూ వేగంగా ఆ వాహనముల మీద వస్తూ ఉన్నారు. ఎలా వస్తున్నారు అంటే కొంతకాలం క్రితమే రామచంద్రమూర్తి అయోధ్య నగరాన్ని విడిచి మరి అడవికి వచ్చాడు. అయినప్పటికీ కూడా ఎంతో కాలమైనది రాముణ్ణి చూచి, ఎంతో కాలమైనది రామ వియోగం కలిగి, ఎంతో కాలమైంది రాముడు మనల్ని విడిచి వచ్చి అనే భావనతోటి కొద్ది కాలమే అయినప్పటికీ కూడా అది ఎంతో కాలంగా భావించినటువంటి వారై అలాగా పరిగెడుతూ ఎంతో హడావిడిగా వాళ్ళందరూ కూడా తమ వాహనాల్లోనూ పరిగెడుతూను రాముడి దగ్గరికి
చేరుకుంటూ ఉన్నారు. జగామ సహసాశ్రమం, రాముణ్ణి చూడాలి అనే కోరికతోటి అలాగా భరతునితో వచ్చినటువంటి ఆ సైన్యము, అలాగే ఆ జనులు ఎవరైతే అయోధ్యాపుర ప్రజలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాముణ్ణి చూడాలి, రాముడు బాధలో ఉన్నాడు, ఆ బాధను తీర్చాలి అన్నట్లుగా పరుగున రాముడి కోసమని చెప్పి ఆ చిత్రకూట పర్వతం మీదకి వీళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు. ఇలా వస్తూ ఉంటే మరి వాళ్ళు వచ్చేటటువంటి తీరుకి ఆ అడవి ఎలా అయింది, అలాగే రామచంద్రుడిని చేరుకున్నటువంటి వాళ్ళు రాముణ్ణి ఎలా ఓదార్చగలిగారు అనే విషయములన్నీ కూడా తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. సాంత్వయిత్వా తు తాం రామః రుదంతీం జనకాత్మజాం ఉవాచ లక్ష్మణం తత్ర దుఃఖితో దుఃఖితం వచః ఆనయేంగుది పిణ్యాకం చీరమాహరచోత్తరం జలక్రియార్థం తాతస్య గమిష్యామి మహాత్మనః సీతాపురస్తాద్వ్రజతు త్వమేనామభితో వ్రజ అహం పశ్చాద్గమిష్యామి గతిర్హ్యేషా సుదారుణా తతో నిత్యానుగస్తేషాం విదితాత్మా మహామతిః మృదుర్దాంతశ్చ శాంతశ్చ రామే చ దృఢభక్తిమాన్ సుమంత్రస్తైర్నృపసుతైః సార్ధమాశ్వాస్య రాఘవం అవాతారయదాలంబ్య నదీం మందాకినీం శివాం తే సుతీర్థాం తతః కృచ్ఛ్రాత్ ఉపాగమ్య యశస్వినః నదీం మందాకినీం రమ్యాం సదా పుష్పితకాననాం శీఘ్రశ్రోత సమాసాద్య తీర్థం శివమకర్దమం నిశిచుస్తూదకం రాజ్ఞే తత్రైతత్తే భవత్వితి ప్రగృహ్య చ మహీపాలః జలపూరితమంజలిం దిశం యామ్యామభిముఖః రుదన్ వచనమబ్రవీత్ ఏతత్తే రాజశార్దూల విమలం తోయమక్షయం పితృలోకగతస్యాద్య మద్దత్తముపతిష్ఠతు తతో మందాకినీ తీరాత్ ప్రత్యుత్తీర్య స రాఘవః పితుశ్చకార తేజస్వీ నివాపం భ్రాతృభిః సహ ఐంగుదం బదరీ మిశ్రం పిణ్యాకం దర్భ సంస్తరే న్యస్య రామః సుదుఃఖార్థః రుదన్ వచనమబ్రవీత్ ఇదం భుంక్ష్వ మహారాజ ప్రీతో యదశనా వయం యదన్నః పురుషో భవతి తదన్నాస్తస్య దేవతాః తతస్తేనైవ మార్గేణ ప్రత్యుత్తీర్య నదీతటాత్ ఆరురోహ నరవ్యాఘ్రః రమ్యసానుం మహీధర
మహీధరం రమ్యసానుం మహీధరం తతః పర్ణకుటీద్వారం పర్ణకుటీద్వారం ఆసాద్య జగతీపతిః ఆసాద్య జగతీపతిః పరిజగ్రాహ బాహుభ్యాం పరిజగ్రాహ బాహుభ్యాం ఉభౌ భరత లక్ష్మణౌ ఉభౌ భరత లక్ష్మణౌ తేషాం తురుదతాం శబ్దాత్ తేషాంతురుదతాం శబ్దాత్ ప్రతిశ్రుత్కో భవద్గిరౌ ప్రతిశ్రుత్కో భవద్గిరౌ భ్రాతॄణాం సహ వైదేహ్యాః భ్రాతॄణాం సహ వైదేహ్యాః సింహానామివ నర్దతాం సింహానామివ నర్దతాం మహాబలానాం మృదతాం మహాబలానాం మృదతాం కుర్వతాముదకంపితుః పర్వతాముదకంపితుః విజ్ఞాయతు మూలం శబ్దం విజ్ఞాయతు ములం శబ్దం త్రస్తా భరత సైనికాః త్రస్తా భరత సైనికాః అబ్రువన్శ్చాపి రామేణ అబ్రువంశ్చాపి రామేణ భరతః సంగతో ధ్రువం భరతః సంగతో ధ్రువం తేషామేవ మహాన్ శబ్దః తేషామేవ మహాన్ శబ్దః శోచతాం పితరం మృతం శోచతాం పితరం మృతం అథవాసాన్ పరిత్యజ్య అథవాసాన్ పరిత్యజ్య తం సర్వేభిముఖాస్వనం తం సర్వేభిముఖాస్వనం అప్యేకమనసో జగ్ముః అప్యేకమనసో జగ్ముః యథాస్థానం ప్రధావితాః యథాస్థానం ప్రధావితాః హయైరన్యై గజైరన్యే హయైరన్యే గజైరన్యే రథైరన్యే స్వలంకృతైః రథైరన్యే స్వలంకృతైః సుకుమారాస్తథైవాన్యే సుకుమారాస్తథైవాన్యే పద్భిరేవ నరాయయుః పద్భిరేవ నరాయయుః అచిరప్రోషితం రామం అచిరప్రోషితం రామం చిరవిప్రోషితం యథా చిరవిప్రోషితం యథా ద్రష్టుకామో జనః సర్వః ద్రష్టుకామో జనః సర్వః జగామ సహసాశ్రమం జగామ సహసాశ్రమం ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే ద్వ్యధికశతతమే సర్గే ద్వ్యధికశతతమే సర్గే వింశతి శ్లోకాః వింశతి శ్లోకాః. ఇక మనం ఫలశ్రుతిని ప్రారంభించి మంగళశ్లోక పర్యంతం కలిసి పలుకుదాం. ఈ కార్యక్రమాన్ని సంపూర్ణం చేసుకుందాం. ఫలశ్రుతిః ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు
గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓ